వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. ఇంటింటి రామాయణం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో పార్వతిలో మార్పు వస్తుంది. తన కూతురి జీవితం నాశనం కాకుండా కాపాడింది అవనియే అని పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. తనని ఎంత అవమానించినా కూడా అవేం మనసులో పెట్టుకోకుండా తన కూతుర్ని కాపాడిందంటూ దేవుడి సన్నిధిలో పార్వతి పశ్చాత్తాపపడుతుంది. మరోవైపు భరత్, ప్రణతి విషయంలో పల్లవి, చక్రధర్ కలిసి మరో ప్లాన్ వేస్తారు. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. ఇంటింటి రామాయణం సీరియల్ ఈరోజు ఆగస్ట్ 21 స్టోన్లు ఎపిసోడ్. కోట్ల ఆస్తి బంగారం ఇచ్చి పెళ్లి చేస్తే తమ కూతురి బతుకు పాడు చేశాడంటూ తమ గోడు చెప్పుకొని పార్వతి దగ్గర బాధపడతారు ఓ జంట. నా కూతురి జీవితాన్ని నేనే నాశనం చేశాను వదినగారు అని పార్వతికి చెబుతుంది. వాడు చేసిన మోసం గురించి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వెళ్తే వాడిమీద ఇలాంటి కేసులు 4-5 ఉన్నాయని తెలిసింది. నా కూతుర్ని బతికించుకోవడం కోసం మేము చావలేక బతుకుతున్నాం వదినగారు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీ కూతురు ప్రణతికి మీరు ఎప్పుడైనా పెళ్లి చేయాలనుకుంటే పెళ్లి విషయంలో మంచి చెడు తెలుసుకోకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దమ్మా. మా కష్టం మేము అనుభవిస్తున్న నరకం మీకు రాకూడదని చెబుతున్నాను అంటూ రాజేంద్ర ఫ్రెండ్ పార్వతికి సలహా ఇస్తాడు. ఇదంతా విని పార్వతి చాలా బాధపడుతుంది. శివుడి సమక్షంలో తన గుండెల్లో ఉన్న బాధనంతా చెప్పుకుంటుంది. నేను చూసిన సంబంధం గురించి అవని నాకు చెప్పి ఉండకపోతే నా కూతురు జీవితాన్ని నేనే చేజేతులా పాడుచేసి ఉండేదాన్ని. అవని నా కూతురి భవిష్యత్తు బాగుండాలని ఆలోచించిందని అర్థం చేసుకోలేక అవనిని చాలా అపార్థం చేసుకున్నాను. అవని రూపంలో నువ్వే నా కూతురి జీవితాన్ని పాడవ్వకుండా చేశావు సామి. అవనికి నేను చూసిన సంబంధం గురించి తెలుసుకోకపోతే నా కూతురి జీవితం కూడా బలైపోయి ఉండేది. నా కూతురి జీవితం అలా కాకుండా అవనియే కాపాడింది. అవని ఏదో తప్పు చేసిందని నేను తనని ఇంట్లోనుంచి తరిమేసినా కూడా అవని నా కుటుంబం బాగుండాలని, నా బిడ్డ భవిష్యత్తు బావుండాలని ఎంతగానో తప్పించింది. అది నేను అర్థం చేసుకోలేకపోయాను. అవని అప్పుడు నా కూతురు చావకుండా కాపాడింది. ఇప్పుడు నా కూతురు జీవితాన్ని కాపాడింది. నేను మాత్రం అవని విషయంలో చాలా మూర్ఖత్వంగా, ఘోరంగా ప్రవర్తించాను. నన్ను మన్నించు స్వామి, మన్నించు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది పార్వతి. మరోవైపు తన తండ్రి చక్రధర్ని కలుస్తుంది పల్లవి. ఇక్కడికి రమ్మన్నావ్ ఏంటమ్మా, మన ఇంటికొస్తే హ్యాపీగా మాట్లాడుకునేవాళ్లం కదా అంటాడు చక్రధర్. అసలే మమ్మీకి మన ఇద్దరిమీద డౌట్ డాడీ. అలాంటిది ఇంట్లో మనం ఫ్రీగా మాట్లాడుకునే పరిస్థితి ఉండదు కదా అంటుంది. కరెక్టే అమ్మా, ఇలా బయట కలుసుకోవడమే బెటర్ అంటాడు. ఆ ప్రణతి, భరత్ల పెళ్లి జరిగితే దాన్ని అడ్డు పెట్టుకుని అవని ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందని అనుకున్నాం. అవని ప్లాన్ సక్సెస్ అవ్వకుండా నేను అత్తయ్య బ్రెయిన్ వాష్ చేసి నేను చెప్పినట్లు వినేలా చేశాను. ప్రణతికి ఒక సంబంధం చూసి అది అత్తయ్య ఒప్పుకునేలా చేశాను. కాని ఆ అవని లాస్ట్ మినిట్లో మనం చూసిన సంబంధం మంచిది కాదని అత్తయ్యకి తెలిసేలా చేసింది. మన ప్లాన్కి చెక్ పెట్టి తన తమ్ముడితో ప్రణతి పెళ్లి జరిగేలా చేసింది. పెళ్లి జరిగితే జరిగిందిలే అనుకుంటే అత్తయ్య వాళ్ళిద్దర్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. ఇంటికి వచ్చిన తర్వాత ప్రణతి కూడా పోజులు కొడుతూ చాలా ఎక్స్ట్రాలు చేస్తుంది. నా భర్తని ఏమైనా అంటే ఊరుకునేది లేదని నాకు వార్నింగ్ ఇస్తుంది అని పల్లవి అంటుంది. ప్రణతి ఆ విధంగా బిహేవ్ చేస్తుందంటే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదమ్మా. ఎందుకంటే ప్రణతి ఈ ఇంటికి రాకముందు వరకు అవని దగ్గరే ఉంది. అంటే అవని ప్రణతిని తన కంట్రోల్లో పెట్టుకుందని అర్థం. ఆ భరత్గాడి నెత్తిన 100 రూపాయలు పెట్టినా 10 రూపాయలకి కూడా అమ్ముడుపోని వేస్ట్ ఫెలోవాడు. అలాంటి తన తమ్ముడ్ని ప్రణతి ప్రేమించేలా చేసిందంటే తన మైండ్సెట్ని అవని మార్చేసిందని కదా దాని అర్థం. అలాంటప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎవరితో ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎప్పుడు ఎవరికి వార్నింగ్ ఇవ్వాలి అన్నీ అవని ప్రణతికి ట్రైన్ చేసి పంపించి ఉంటుందని తెలుసుకోలేకపోవడం నీ పిచ్చితనం. అవని ప్రణతిని ఎంతగా ట్రైన్ చేసినా
ఏం ఉపయోగం లేదు అంటుంది పల్లవి. ప్రణతి ఇంట్లో అడుగుపెట్టినప్పటినుంచి భరత్ గాడ్ని అవమానిస్తూ ప్రణతి పొగరుని అణిగిపోయేలా చేస్తున్నాను అంటుంది పల్లవి. నువ్వు ఇలా చేయడం వల్ల ఏం ఉపయోగం లేదమ్మా అంటాడు చక్రధర్. అలా అని నేను సైలెంట్గా ఉంటే ప్రణతి ఇంకా పొగరుగా బిహేవ్ చేస్తుంది కదా అని పల్లవి అంటుంది. నువ్వు అన్నది కూడా కరెక్టే, కాని ఇక్కడ ఇంకో విషయం అర్థం చేసుకోవాలి. తన కూతురు అవని తమ్ముడ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా కూడా మీ అత్తయ్య వాళ్ళిద్దరికీ పెళ్లి చేసింది, అవునా? యుద్ధంలో గెలుపు ఓటములు సహజం. యుద్ధంలో ఓడిపోయినా జీవితంలో ఓడిపోకూడదనే విషయం మీ అత్తయ్యకి తెలుసు కాబట్టే తన కూతురి జీవితం బాగుండాలని ఓ అమ్మగా ఆలోచించి మీ అత్తయ్య ప్రణతి భరత్లని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. అలాంటప్పుడు నువ్వు ప్రణతి గురించి కానీ దాని మొగుడి గురించి కానీ చులకనగా మాట్లాడితే మీ అత్తయ్య దృష్టిలో నువ్వే చులకనైపోతావు. అందుకే నువ్వు అవనిలాగే తెలివిగా ఆలోచించడం నేర్చుకో. ఆ అవని ప్రణతిని గుప్పెట్లో పెట్టుకుని ఎలాగైతే చక్రం తిప్పుతుందో నువ్వు కూడా తన తమ్ముడైన భరత్గాడ్ని నీవైపు తిప్పుకొని చక్రం తిప్పడానికి ట్రై చేయి. అప్పుడు ప్రణతి, అవని, మీ అత్తయ్య అందరితో కూడా మనమొక గేమ్ ఆడుకోవచ్చు. అలా తెలివిగా ఆలోచించమ్మా అని చక్రధర్ సలహా ఇస్తాడు. మరోవైపు కాఫీ తీసుకోబాబు అంటూ అక్షయ్ దగ్గరికి వస్తుంది స్వరాజ్యం. నాకేం వద్దు అని అక్షయ్ అంటాడు. అవని చేస్తే మీరు తాగుతారో లేదోనని నేనే చేశాను, తీసుకోండి బాబూ అనగానే వెంటనే తీసుకుంటాడు. కాఫీ తాగుతూ పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటాడు. మా జీవితం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేలా ఉండేది. అవని చేయకూడని తప్పులు చేసి అలాంటి అందమైన జీవితాన్ని, కుటుంబాన్ని పాడు చేసింది అనుకుంటాడు. కాఫీ చాలా బావుంది, థాంక్స్ అండి అని అక్షయ్ అంటాడు. థాంక్స్ చెప్పాల్సింది నాకాదు బాబూ, అవనికి. తను ఇస్తే మీరు తీసుకోరని అవని నా చేత పంపించింది అని స్వరాజ్యం చెబుతుంది. ఆరాధ్య కోసం నేనిక్కడ ఉండాల్సింది వచ్చింది కాబట్టి ఇలాంటి డ్రామాలు ఆడుతుందన్మాట అని అక్షయ్ తిట్టుకుంటాడు. ఇంతలో నాన్న, అమ్మా వంటపనిలో ఉంది, నా స్కూల్ డ్రెస్ ఐరన్ చేసిపెట్టు నాన్నా అని ఆరాధ్య అడుగుతుంది. ఆరాధ్య కోసం నేనిక్కడుంటున్నాను కాబట్టి ఆరాధ్యని అడ్డుపెట్టుకుని నా చేత పనులు చేయిస్తున్నావన్నమాట అని అక్షయ్ అనుకుంటాడు. నా స్కూల్ టైమవుతుంది నాన్నా, నాకోసం చేయవా అని ఆరాధ్య అడిగితే నీకోసం ఏదైనా చేస్తానమ్మా, ఇంకెవరికోసమో అయితే చేసేవాడ్నే కాదు అంటాడు. ఇంతలో రేణువ్వేం చేయొద్దులే అని రాజేంద్ర అంటాడు. నాన్నా, నాకోసం చేస్తుంటే నువ్వు వద్దంటావేంటి తాతయ్య అని ఆరాధ్య అంటుంది. మొహం చిట్లించుకుని మీ అమ్మతో సీరియస్గా మాట్లాడటం తప్ప మీ నాన్నకి ఇలాంటి పనులేం చేతకావు. వాడికి ఇస్త్రీ చేయడం చేతకాదు, మీ అమ్మకి ఇవ్వమ్మా అంటాడు రాజేంద్ర. ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చేతకాకుండా ఏం లేను. నాకు అన్ని పనులు వచ్చు. నాకు తినడం, పడుకోవడం తప్ప ఇంకేం రావు అన్నట్లు చీప్గా ఏం మాట్లాడక్కర్లేదు అని అక్షయ్ సీరియస్ అవుతాడు. ఇక బీరాలు పలికిన అక్షయ్ ఇస్త్రీ చేయడం మొదలుపెడతాడు. ఇంతలో ఏదో మెసేజ్ రావడంతో ఐరన్ బాక్స్ చొక్కా మీద పెట్టేసి మర్చిపోతాడు. కాసేపటికి పొగ రావడంతో స్వరాజ్యం చెబుతుంది. వెంటనే అందరూ వచ్చి చూసేసరికి చొక్కా కాలిపోయి ఉంటుంది. చూశారా, ఎవరు ఏ పని చెయ్యాలో ఆ పని చేస్తేనే మంచిది. అన్నింటికీ ఇగోలకి పోతే చేసే పనులు ఇలాగే అవుతాయని అర్థమైందా మీకు అని అవని చీవాట్లు పెడుతుంది. బట్టలు కాలిపోతే మళ్ళీ కొనుక్కోవచ్చురా, లేనిపోని ఇగోలతో జీవితాన్ని పాడు చేసుకుంటే బట్టలు కొనుక్కున్నట్లు జీవితాన్ని కొనుక్కోలేమని తమరు తెలుసుకుంటే మంచిది అని రాజేంద్ర అంటాడు. కొన్ని విషయాలు కొందరు చెప్తే తెలుసుకుంటారు, కొందరు అర్థం చేసుకుని తెలుసుకుంటారు, ఇంకొందరు ముఖ్యమైనవి పోగొట్టుకుని ఎన్నో విధాలుగా నష్టపోయిన తర్వాత ఆ అనుభవంతో అప్పుడు తెలుసుకుంటారు అంటుంది అవని. నిజమేనమ్మా, పరిస్థితి వచ్చాక చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదని తెలుసుకుంటారు అంటాడు రాజేంద్ర. నీకు ఇంకొక స్కూల్ డ్రెస్ ఉంది, వేస్తారా?
నేను స్కూల్ దగ్గర దింపేసి వస్తాను అంటుంది అవని. నా డ్రెస్ కాలిపోయిందని నువ్వేం ఫీలవ్వకు నానా. ఏ పని ఎలా చెయ్యాలో అమ్మని అడిగితే చెబుతుందిలే అని ఆరాధ్య అంటుంది. మరోవైపు భరత్ తనకి జరిగిన అవమానాలు తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ప్రణతి అక్కడికి వస్తుంది. భరత్, నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసు. నా కారణంగానే నిన్ను మా వాళ్లంతా ఘోరంగా అవమానిస్తున్నారు. నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉండుంటే నువ్వు ఇలా అందరితో అవమానాలు పడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. అయినా ఇప్పుడు మనకి పెళ్లి అయింది కాబట్టి మా వాళ్లంతా మీవాళ్లే. నిన్ను అంటున్నది, అవమానిస్తున్నది నీవాళ్లే. కాబట్టి నువ్వు బాధపడద్దు. మా అమ్మ మారింది కదా, మా వదినలు కూడా మారతారు. నిన్ను ప్రాణంలా చూసుకోవడానికి నేనున్నాను. బాధపడకు భరత్ అంటుంది ప్రణతి. అలా అని కాదు, నాకు అలాంటి బాధ ఏం లేదు అని భరత్ అంటాడు. మరి ఎందుకు అలా ఉన్నావ్? అర్థమైంది. సంప్రదాయం ప్రకారం అన్ని కార్యక్రమాలు చేయిస్తానని చెప్పిన మా అమ్మ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉందనా? చూడు, ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో అప్పుడు అలా జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. అప్పటివరకు మనం వెయిట్ చేయడం తప్ప చేసేదేం లేదు అంటుంది ప్రణతి. ఇక ఈ సీన్ పార్వతి చూసి ఆలోచనలో పడుతుంది. ఇక కమల్ కూర్చొని ఏదో వైర్ బాగుచేస్తూ ఉంటాడు. ఈ కేబుల్ బానే ఉందే, దీంతో కనెక్షన్ ఇస్తుంటే మోటార్ ఎందుకు నడవట్లేదు అనుకుంటాడు. ఇంతలో పల్లవి భరత్ని అవమానించింది కమల్కి గుర్తొస్తుంది. ఈ పల్లవి మా చెల్లిని బావల్ని అవమానిస్తుందా, చెప్తా దీని సంగతి అని అనుకుంటాడు. ఇంతలో బావా టైలర్ దగ్గరినుంచి తెచ్చిన ఈ జాకెట్లు ట్రై చెయ్యాలి. ఒకసారి బయటికి వెళ్తావా అంటుంది పల్లవి. చెప్పేది నీకే బావా, ఒక 10 నిమిషాలు బయటికి వెళ్ళు అని అడుగుతుంది. అయినా కాని కమల్ నో అంటాడు. ఇక్కడ దురద పెడుతుంది, కొంచెం గోకితేనే వెళ్తాను అంటాడు. నీ చెయ్యి ఖాళీగానే ఉంది కదా, గోక్కోలేవా అంటుంది పల్లవి. నా చెయ్యి తిమ్మిరి పట్టింది, అందుకే గోకమంటున్నా. గోకి పెట్టు అని కమల్ అనడంతో సరే అని పల్లవి గోకబోతుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.